ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అసలు ఈ కంపెనీ జోలికే పోనేమో అని, ఎందుకంటే వీళ్ళు 5 స్టార్ తేనేదేరు కదా. ఫస్ట్ టైము ఆ రోజు ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే చూడంగానే మైండ్లు పోయినాయి. ఎందుకంటే ఫస్ట్ టైము మారుతి సుజుకీలో, అది కూడా డిజైర్ అనే వెహికల్లో 5 స్టార్ రేటింగ్ సేఫ్టీతో అయితే ఈ కార్ లాంచ్ చేశారు. ఇది కొంచెం ఆడి టైప్ లుక్ కూడా ఇస్తుంది. ఏం చేయనవసరం లేదు దీనికి. నీకు ఒకవేళ ఆడి నడపాలంటే ఎస్సిమల్ని ఇట్లా మూసేసుకున్నావు అనుకో, ఈ హెడ్ లైట్స్ వల్ల మనకి ఆడి అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. జపనీస్ కార్, అందులో మారుతి సుజుకీ వాళ్ళంత కంజూస్ అయితే ఇంకోళ్ళు ఉండరు. కాకపోతే మరి వాళ్ళు దానికి దీనికి ఏం డిఫరెన్స్ తీసుకొచ్చారంటే, ఏదైతే నా చేతిలో ఈ బ్యూటిఫుల్ కీస్ ఉన్నాయో దీంట్లో చిన్న లిటిల్ బిట్ అయితే చేంజ్ ఉంది. అండ్ దీంట్లో యాక్చువల్గా నీకు ఒకవేళ బ్లూ కలర్ ఉందనుకో కార్ నువ్వు అరేనాలో ఉన్నట్టు, ఒకవేళ ఫుల్గా బ్లాక్ ఉందనుకో నెక్సాలో ఉన్నట్టు. జపనీస్లో ప్యూర్ కంజూస్ ఎక్కడైనా కనబడుతుంది నీకు అంటే ఇదిగో ఈ బ్యూటిఫుల్ది. ఎక్కడికక్కడ ఏమీ కవర్ చేయలే. అంటే నువ్వు ఒకవేళ ఈసీ చదువుకుంటున్నావు, ట్రిపుల్ చదువుకుంటున్నావు అంటే ఇక్కడ నువ్వు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అంత జాగుంది మనకి కావాల్సినంత. మధ్యలో అతనికి హెడ్ రెస్ట్ తీయలే, అంటే పొరగాలను కూర్చోబెట్టి మధ్యలో పెద్దవాళ్ళు వద్దన్నట్టు వీళ్ళు లైట్గా చెప్పడం జరిగింది. ఒక చిన్న బటన్ ఉండి దానికి లైట్ వెలుగుతూ ఉంటుంది. అది ఏంటంటే ఛార్జింగ్ అవుతుందా, అవ్వలే, ఫుల్ అయిపోయిందా ఆ ఇండికేషన్ ఇవ్వడానికి మాత్రం. ఎందుకంటే నాది కాలే అని ఏడుస్తుంటాం కాబట్టి. డ్రైవర్కి ఎట్లా కనబడుతుందో అట్లా కూడా చూపిస్తున్నారు. కొంచెం కడుపు తిప్పుతుంది, కాకపోతే లైట్ తీసుకొని దాని 360 డిగ్రీకి వెళ్ళిపోండి.